గర్ల్స్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం శివజ్యోతి హోమ్ టూర్ చూడబోతున్నాం. ఎందుకంటే చాలా మంది అడిగారు శివజ్యోతి హోమ్ టూర్ చేయమని. ఇక ఇవేమో ఆర్టిఫిషియల్ చెట్లు మాకు కనబట్లేదు. అదే కదా పెంచడానికి అంత ఓపిక లోపల పడుకుంటాడు కదా, నీళ్ళేమంటే సరిపోదు. ఫస్ట్ 33 ఫ్లోర్ లో తీసుకుందాం అనుకున్నాం. అక్కడ దీపు ఉంటది. అక్క ఒకసారి ఎక్కడ అపార్ట్మెంట్స్ నాకే తెలుసు. ప్లీజ్ సెండ్ లొకేషన్. మేము కూడా తీసుకోవాలనుకుంటున్నాం. 34 చాలా స్పేస్ వచ్చిందని ఇదే తీసుకున్నా. మీరు అపోజిట్ లో చూస్తే వాళ్ళకేం స్పేస్ లేదు. సో వాళ్ళు చేసిన అన్ని ఇంటి ముంగడికి పోయినట్టే అనిపిస్తాయి. అరే వీళ్ళు గొప్ప ఇలా వచ్చి ఆన్లైన్ లో నేను ఫుల్ కొంటా. నేనే కాదు, మీరు అందరు కొంటారు. ఆన్లైన్ ఆడపడతా ఇంటికి వచ్చి సారీ సార్ డబ్బులు డెలివరీ ఐటమ్స్ పెట్టేందుకు చేపించుకున్న బాక్స్. ఫారెన్ టెక్నాలజీ. ఇగో ఇదేమో బెల్లు. కూర్చొని షూస్ వేసుకునేందుకు ఇది ఒక క్వశ్చన్. షూస్ వేసుకోవడానికి కూడా సోఫా మీద కూర్చొని వేసుకోవచ్చు కదా. అదే కదా ఈ అమ్మ జీవితం నేనెప్పుడు చూడలేదు అయ్యా ఇలాంటివన్నీ. నేను గాల్లో ఎలా కొట్టుకుంటాను కూడా. అసలు నా దగ్గర షూవే లేదు. ఇది కార్ లా డస్ట్ పడితే క్లీన్ చేసే బ్రష్. అదే అంటే చెప్పేయాలి మా కార్ ఉంది, దాంట్లో డస్ట్ మేమైతే ఏం చేస్తాం, పాత టూత్ బ్రష్ ఆడిపోద్ది. ఇకంతా మా ఆయన చెప్పులు. అయ్యో డైరెక్ట్ అలా పెట్టారు పైన పడిపోలే. ఒక 2 ఇలా గాల్లో పెట్టి పడిపోలే. ఎక్కువ అయిపోయాయి నాకు అవన్నీ. పట్టకుట్ట పెట్టే వరకల్లా గట్ల కింద పడతాయి అన్న. అది చూసా పట్టలు అయినంత ఉన్నాయి కాబట్టి 350 పెట్టి క్రాక్స్ తీసుకుని 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే నేను 5 years అవుతుంది. చెప్పు ఒకటే కాడ ఎప్పుడు కూర్చోరు వాడుతున్నాను. అమ్మ బాబాయ్ దమ్మొచ్చింది. అంటే చెప్పులు చూపిస్తేనే దమ్ము వచ్చింది అంటే కదా. ఇంకేమైనా చూపించేస్తే ఇంకా బిర్యానీ వచ్చేది. మా బాబుని చూపించినావు ఇట్రా చూడు. నేను మా ఆయన మా బాబు మన కేటీఆర్ బాబు అంటే ఆ డాడీ అనుకుంటున్నాను. ఇప్పుడు నేను నిజంగా అదే అనుకున్నాను. మీ అందరికి తెలుసు నేను ఆయుగా వాళ్ళ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నా అని చెప్పి. నాకేం తెలియదు. మదర్స్ డే వస్తుంది కదా, మా అమ్మకి ఏమి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ప్రమోషన్ అని ఇక్కడ చూసావా. ఆగరా నీకు ఆగి ఇక్కడ నాకు మెంటల్ తెంగిస్తుంది. ఏట్రా ఇది ఇలా ఒంటూరు అని చెప్పి చూపిస్తుంది ఏంట్రా. ఇలాంటివన్నీ చూసుకోలేక మేము యూట్యూబ్ లో మదర్ గిఫ్ట్ ఇచ్చాము. ఇలా చూపిస్తుంది మదర్ గిఫ్ట్ లోపల బట్టి తోసేయడమే అంతే. ప్రమోషన్ అని మెన్షన్ చేయాలి. మేము వాడతాం. ఇదిగో జాక్ జాన్ జాకబ్స్. అలా మాడిపోయిన ఫేస్ కావాలంటే వాడండి. వాళ్ళ నెగనెగలు ఆడాలంటే ఫిల్టర్ వేసుకోండి. ఉందన్నమాట. అస్సలు మన స్కిన్ ని డ్రై చేయదు. ఇంకా కడక ముందు మేకప్ పోయింది కదా. అదే లాంగ్ లాస్టింగ్ గ్లో ను కూడా వాళ్ళ అమ్మకంటే బదివాడుతుంది ఏంటి అక్కడే దొరికిస్తుంది. ఎక్కడైనా మమ్మీలు ఫేస్ వాష్లు సన్ స్క్రీన్లు లోషన్లు వాడతారా? మరీ తెలియదు చెప్పేదా గానీ వాళ్ళ మమ్మీ జంజీరా. అదే కదా బానే అందరు మమ్మీలు కనిపించేద్దామని మా జోబులు బొక్కెడదామని అనమాట. ఇది ఉంచరా వీళ్ళకి వీళ్ళకి అందరు తెలియాలిరా. సో దీన్ని కోల్డ్ అందరు తెలియాలి. ఇది నిజం. చూసారా నా గొల్లు మండిపోతుంది గైస్. ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది గోల్డెన్ గ్లో ఇస్తుంది మన స్కిన్ కి. పింపుల్స్ ఎక్కువేంటి అది కదా 2 ఎక్స్ట్రా వచ్చాయి. చూసారా గైస్. నెక్స్ట్ వచ్చేసి కాశ్మీర్ సాఫ్రాన్. ఎవరైనా ప్రమోషన్ ఒక్క నిమిషం అంటే నాకు ఎర్రి పప్పని చేసిన ఫీలింగ్ ఏదో వచ్చింది. సో ఇది అస్సలు వైట్ కాస్ట్ ఉండదు. 50 PA++++ ఉంటుంది. సో ద బెస్ట్ థింగ్ ఏంటిది అంటే ఈ రోలర్. సో దీంతో మంచిగా జెంటిల్ ఇట్లా మసాజ్ చేస్తే ఇక్కడ ఉన్న పింపుల్ అన్ని ఇది ఒక చిన్న గిఫ్ట్ లాగా బాగుంది కదా. చిన్న గిఫ్ట్ కాదమ్మా, పెద్ద నిమిషాలే చేసా. పెద్ద గిఫ్ట్. వీళ్ళు ఏం చేస్తారు అనుకో, వీళ్ళకి ఏమేమి పర్లేదు అనుకో స్కిన్ కి, అవన్నీ మమ్మీలకి ఇచ్చేస్తారు. అమ్మ వాడే అమ్మ అవుతుంది చిన్న బిడ్డ అవుతుంది. అబ్బా
100 years మా అమ్మకు మాట్లాడంగానే మెసేజ్ చేసింది. చాలా రియలిస్టిక్ గా ఉందిరా, అందుకే ఇప్పుడు తీసుకుంటుంది అనుకుంటా టీవీ 9 లో. ఎదవలు చేయొచ్చు మరి మేము కూడా రెడీగా ఉన్నాం కొంచెం అవడానికి, కానీ ఎంత నిన్నటి వరకు జ్యోతక్క చిన్నది మదర్స్ డే గిఫ్ట్ బాగుంది. ఏంటి మరి మొదట గిఫ్ట్ పంపిస్తే నీ చేతులు ఏముంది చెమ్మచెక్క. మేము ఎదలం గైస్. అదే కదా మేము ఇలాంటి వీడియోలు చూస్తున్నాం చూడు. మా అమ్మ అయితే మంచిగా అప్రూవ్ చేసి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ 100 రేట్లు చండాలని చేసింది. ఇంత వరస్ట్ ప్రమోషన్ నేనెప్పుడు చూడలేదు. కానీ 4 నిమిషాలు ప్రమోషన్ చేసిందిరా. ఇప్పుడు ఇది మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, నైకాలో కూడా అవైలబుల్ లో ఉంది. సో ఇప్పుడు ఇంకా హాల్ ఇంకా అవసరం లేదు మాకు. మూడు ఇంకేం చేస్తాం ఇప్పుడు తెలుస్తుంది. ఇది డాడీకి ఇద్దాం అనుకున్నాను కదా, ఇందులో ఉంటుంది మాయిశ్చరైజర్. డాడీ ఇలా రాసుకుంటే నెగనెగలు ఆడేస్తాడు. కార్పెట్ స్టోరీ కూడా చెప్పిన. ఇంకో స్టోరీ నాకు ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది భయ్య. ఆ వాచ్ కలర్ నడింది నాకు ఒక్కడికే ఎక్కువ పెట్టి ఉన్నాం కాబట్టి దీన్ని ఇట్లే ఉంచాల్సి వచ్చింది. ఎక్కువ పెట్టుకున్నారు కాబట్టి గాజు వేసుకోవాలి. డబ్బు వినిపించట్లేదా? ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి వినట్లేదు. పైసలు ఎక్కువ పెట్టి ఉన్నాం కాబట్టి దీన్ని ఇట్లే ఉంచాల్సి వచ్చింది. ఇదిగో డబ్బు. ఇది సోఫా, ఈయన మా ఆయన. ఆ సోఫా ఇది మా ఆయన, మన పిల్లో దొరికిసాడు ఆడే ఒకలే. గుడ్ ఆఫ్టర్నూన్. మేమే ఎవడేసాడు ఎడిటర్. తిన్నావు, ఐరన్ బట్టలు వేసుకున్నావు, పన్నావు, అంతేనిగా. ఆల్ ద బెస్ట్. మంచిగా స్లీప్ అయ్యి. నా దృష్టిలో ఎవరు అదృష్టవంతులు తెలుసా? తిన్నది అరిగేటోళ్ళు, పండుకోగా నిద్ర వచ్చేటోళ్ళు, పొద్దున్న లేవంగానే షిట్ వచ్చేటోళ్ళు. నువ్వే రాజస్థాన్. గాడ్ ప్లస్ గిఫ్ట్. శివజ్యోతి చెప్పిన దాని ప్రకారం పొద్దునే వేడి నీళ్ళు తాగండి. ఈ 3 కేటగిరీలు మా ఆయనకు ఉన్నాయి. మా ఆయన అంత అదృష్టవంతులు లేనే లేడు. ఇంకా ఎక్స్ట్రా అదృష్టం ఏంటంటే నా అసొంటి పిల్లం దొరకడం. ఏం చేయట్లేదు, ఊరికే పడుకుంటున్నాడు అని సింపుల్ గా ఇదంతా నేనే కొన్నాను. పింకీ నాని చూసావా, ఆడేదో మీద వేసుకుందని చదువుతారు, ఏం దొరికేది అది వేరే. సో ఇది సోఫా, మీ అందరికి చెప్పినా కదా, హైట్ ఉండే సోఫానే చేయించుకున్నాను. ఎందుకంటే పైసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. కాస్ట్లీ కాబట్టి. పెద్ద టీవీ. అదే పెద్ద టీవీ. ఇదంతా మీకు హాల్ టూర్ లో చూపించేసిన. హాల్ టూర్ వేరే హాల్ టూర్, ఫ్రిడ్జ్ టూర్, ఆల్రెడీ నేను ఇదే ఫస్ట్ టైం విన్నా. డైనింగ్ టేబుల్ టూర్ కూడా అయిపోయింది. డైనింగ్ టేబుల్ టూర్ అంటే ఆ టేబుల్ మీద ఏమేమి ఉంటాయో ఒక 20 నిమిషాలు వీడియో. నేను చూసా మీషోలో 250. నీకు పోతే పూజ రూమ్ వస్తుంది అటు వైరాపర్. నాని పింకీ ఇంట్లో ఉంది కదరా, అది కాస్ట్లీ. అదైతే 150. ఇగో ఇది పూజా రూమ్, ఓకేనా? పూజా రూమ్ ఏంటి అంత చిన్నది ఉంది? బయట చెప్పుల స్టాండ్ ఎక్కువ ఉంది కదా భయ్య పూజా రూమ్ కన్నా. చాలా మాల్ అంటే చాలు. చెప్పుల స్టాండ్ 4 రూపాయలు ఎక్కువ ఉండాలి. దేవుడి దొంగ మాత్రం ఇంత ఉంటుంది. పక్కకు మాస్టర్ బెడ్రూమ్, ఇటు పక్కకు గెస్ట్ బెడ్రూమ్, అటు పక్కకు థియేటర్ రూమ్, అటు పక్కకు కిచెన్. మాస్టర్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, థియేటర్ రూమ్, ఒక కిచెన్. బిగ్ బాస్ డబ్బులు నాకు అర్థమైంది. బొమ్మకి ఇంటికి గట్టి ఫినిష్. యూట్యూబ్ గడి చేయాలి నెక్స్ట్ మా వ్యూస్ వెళ్ళకపోతే. నాకు తప్ప అందరు బొక్కడాకాయలకి ఎత్తావు. 4 నిమిషాలు ప్రమోషన్ చేసినట్టు కూడా వ్యూస్ వెళ్ళిపోద్ది. బెడ్రూమ్ లో పోదాం పారి, క్లారిటీ ఉంటది. లైట్ అర్థమైంది. ఎక్కడ చూసినా మొక్కలు కనబడుతూ ఉంటే ఎంత చిరాకు వస్తుంది. మామూలుగానే మనం బాగా పొద్దు పొద్దునే మార్నింగ్ తన వేసి చూసుకోగానే ఈ రోజు థియేటర్ రూమ్ అనుకుని మళ్ళీ ఇక్కడో టీవీ అక్కడో టీవీ. అమ్మా సో ఇది మాస్టర్ బెడ్రూమ్, మీరు ఆల్రెడీ చూసేసారు. బెడ్రూమ్ టూర్ లోనే ఉంది. లైట్లు, ఆ లైట్లు వాళ్ళందరూ ఇక్కడే కదా ఉండేది. ఇదే ఫ్లాట్. నీకేదో తెలుసు, వాళ్ళ కూడా చూసావా? బానే గుర్తుందిరా. ఏంట్రా అంత గలీజ్ గా హోమ్ టూర్ చేస్తున్నా మాసిన బట్టలంటే రియాలిటీ రా. అంత డబ్బు ఉన్నా బేవసోలాగా ఉంటుంది. చూసావా వాష్రూమ్ కూడా దాని మైండ్ మ్యాట్ కూడా అంత క్లీన్ గా ఉంది. చూస్తేనే ఇగో మేము డైట్ చేస్తున్నాం కాబట్టి వేయింగ్ మిషన్ ఇట్లా పక్కకే పెట్టుకున్నాం అనమాట. లేచి అమ్మో నిలబడ జర్ర అయితే నిలబెడుతుంటే అవ్వ బాబోయ్. క్రింజ్, అల్ట్రా, మ్యాక్స్, ప్రో ఇంకేమైనా ఉంటే దీంట్లో ఏదో ముందే రాసుకోవాలి కదమ్మా. ఇటు పక్క డైనింగ్ టేబుల్, తిన్నోళ్ళు ఇక్కడనే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. అండ్ హాల్లో స్నాక్స్ ఏమైనా తిన్నప్పుడు కూడా ఇక్కడనే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అని ఇది ఇక్కడ పెట్టించుకున్నాము. దీని స్టోర్ చెప్పండి. బయట నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ ఇది పెద్ద అత్త. బెడ్రూమ్ నుంచి ఇట్లా స్ట్రేట్ వస్తే చిన్న క్యూట్ లిటిల్ కిచెన్ అనమాట. సో ఇది కిచెన్ చాలు. ఇలా అన్ని పార్సిల్ తెచ్చుకుంటారు కదా, ఎందుకంటే మేము డైట్ ఫుడ్ తింటున్నాం కాబట్టి కొంచెం కొంచెం తింటున్నాం. మ్యూజిక్. ఇది కిచెన్. సో ఇది గిన్నెలది, డిష్ వాషర్, ఇవన్నీ క్లీనింగ్ కి సంబంధించిన సామాన్లు, మాపులు. ఇది సో నెక్స్ట్ ఇక్కడ స్టోర్ రూమ్ లో ఉంది, కిచెన్ లో లేదు. ఉల్లిగడ్డలు, ఇదంతా బాటిల్ పెట్టుకునే ఏరియా. ఇది ఫ్రిడ్జ్. ఇంతకు మించిన ఆప్షన్ లేకుండా ఇదంతా క్రోకరీ యూనిట్ పెట్టుకుంది.
ఈ అర్రలలో ఏమున్నాయి కూడా నాకు తెలియదు. ఎవరు చేస్తారు వంట ఆవిడ అమ్మ ఫుల్ వేడిగా ఉంది ఆయన. అసలు కూలింగ్ లేకపోతే ఉండలేకపోతుంది చూసా. వారు ఇల్లు వేసి ఇక్కడ కూడా కూర్చుంటది. ఇల్లు ఎక్కడ ఉన్నా పెట్టారు. షూ వేసుకునే సిట్టింగ్ ఏదైనా ఆన్ చేయాలి. మా డైనింగ్ టేబుల్ చూపించేసినాను కదా ఆల్రెడీ. సో రోజుకు 2 పూటలు ఖచ్చితంగా దీపం ముట్టిస్తా. మా హోమ్ టూర్ అయితే మీరు వీడియోలో ఏం చూస్తున్నారు అదే ఈ బాక్సులలో కూడా అన్ని దేవుడికి సంబంధించినవి ఉంటాయి. మళ్ళీ ఎప్పుడన్నా పూజ టూర్ చేసినప్పుడు మేము ఇది పెట్టకుండా అటు సైడ్ పెడతాం. మరి అది కూడా క్లోజ్ చేసారు. ఎందుకు క్లోజ్ చేసారో తెలియదు. ప్రపంచంలో వేరే వాళ్ళు ఇల్లు ఇల్లు వచ్చి తెలియనట్టు ఫ్రిడ్జ్ కూడా ఆన్లైన్ లోనే కొన్నా, కాకపోతే అది వేరే ఎక్కడ కొనమో తెలియదు. ఇక్కడ కొన్నారు కూడా తెలియకుండా కొనేస్తున్నారు. అలా పడిపోతుంటే సోఫా ఆల్రెడీ ఉంది. ఇంకో డాష్ 4 వేసే. నెక్స్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం పదండి ముందు. ఇంకా ఆవిడ పని ఆడది. ఇగో ఈయన మా అల్లుడు వీడియో ఆపమంటున్నాడు. ఎందుకు ఆపుతా ఆప కదా. యూట్యూబ్ వీడియోలు ఎడిట్ చేయడం తీసుకొస్తారు చిన్న. అదే కదా. ఈయన మా హాస్టల్ కు తోలేసేందుకు వచ్చినప్పుడు ఏడ్చిండు కదా, గుర్తుందా మీకు? అదో చరిత్ర. అదో ఏదో వాళ్ళ ఫ్యామిలీ కష్టాలే మనకి ఎందుకు అవన్నీ. మనకెందుకు చెప్తున్నారా? ఇది లెదర్ అంటారు. ఇదే ఓహో అది లెదర్ అంటారా? ఇప్పుడు ఇది చూడు, ఇది లెదర్ది. నీళ్లు పడ్డా చాయ్ రెండోసారి ఇది సోఫా బయట సోఫా ఇక్కడ సోఫా దారం చుట్టూ పెట్టి నా వాడికి నేను ఉండండి అన్న నువ్వే మరి వేసినప్పుడు దారం చుట్టూ ఏదో గాలిపటాలు ఆడుకుంటాం. వదిలేచ్చు కదా. వీళ్ళంతా కూడా పనికిరాని చెత్తుంది మా ఆయనకు సంబంధించింది. ఆయనే పనికి మేము అంటలేదు. అదే కన్న మాటలు మనం చెప్తున్నాం. మనం MS స్టూడియో అని కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం కదా ప్రొడక్షన్ హౌస్ కోసం. అందులో యాదమరాజు నాకొద్దే మనం ఒక్క ఛానల్ మెయింటైన్ చేయలేకపోతున్నారా? అదే కదా. ఇది సిట్టింగ్ ఏరియా. చూడు అది కూడా కూర్చోడానికి 100 మంది కూర్చోవచ్చు నీట్ గా. ఇవన్నీ నా అవార్డులు. సూపర్ క్వీన్ లో రన్నర్ అప్ అయినా. మా దగ్గర ఎక్కువ ఉన్నాయి కదా. అవార్డులు ఎక్కడ ఉన్నాయి? డామల్ బిస్కెట్లు అవి ఉన్నాయి. డామల్ బ్యాట్ ఎవరు ఇచ్చాడు అవార్డు? అది వెనకాల దాచిపెట్టింది అవార్డు ఒకటే. మిగతా కొన్నవి. నచ్చలేదు. ఇల్లు బాగానే ఉంది. ఇల్లు మెయింటెనెన్స్ బాగలేదు. పెద్ద వాక్యూమ్ క్లీనర్ కొన్నాము. దీంతోనే ఆ కార్పెట్ ని క్లీన్ చేస్తున్నాము. చాలు దీంట్లోనే వేస్తాం. ఇది ఇలాగే తిరుగుతుంది. స్విచ్ ఇలాగే వేస్తాం. మేమే ఇంటీరియర్ చేసుకున్నాం అనేది మీకు నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తే అప్పుడు తెలుస్తుంది. ఇది చూడడం అది బొక్క. అందరికి తెలుసు నా ఫేవరెట్ బెడ్రూమ్ అని. 1+1 ఆఫర్ కదా. సేమ్ మంచం ఇంకోటి కొనేసారు. వీళ్ళకి రాగానే ఏంది గిన్నె లైట్లు వచ్చినాయి. కాదు ఎలక్ట్రిక్ ఉండేది. నొక్కేసి లైట్లన్నీ ఏంటి గిన్నె లైట్లు వచ్చాయి. గిన్నె లైట్లు ఉన్నాయి. మా ఇంట్లో గిన్నె లైట్లు. కొలాబరేషన్ కి బట్టలు వస్తాయి కదా, అవన్నీ ఇడ పెట్టుకుంటాను అనమాట. బాయ్ గైస్. హాయ్ ఫ్రెండ్స్. 1 year 2 years సేమ్ వీడియో సేమ్ డ్రెస్ సేమ్ షర్ట్. ఎవరైనా పంపించండి అయ్యా. ఇలాంటి వీడియోలు చూసి మా వీడియోలు చూడలేనండి. ప్రెజర్ అవుతుంది నాకు. బట్టలు ఎక్కువ ఉంటే కొలాబరేషన్ అమ్మ ఎంట నేసి పోస్ట్ చేసి పెట్టేయాలని చెప్పి మాకు రావట్లేదని కొట్టుకుంటున్నాం. ఇదిగో అయ్యో 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 అయ్యో. వాళ్ళు కూడా మళ్ళీ కట్టన్లు వేసుకుంటారు. వాళ్ళు కూడా మళ్ళీ కట్టినారు. అట్లే కదా వేసుకోండి. మంచం పెట్టుకుంటారు కిటికీలో. అటు దుంప తెగ అంత పెద్ద కెమెరా. వాష్రూమ్ లేదు. వాష్రూమ్ లోనే ఉంటారేమో. రండి జాకెట్ ఏందో పెట్టిరు షార్ట్. ఎవరిదో మరి చూడాలా. ఏంటి ఎవరు పడితే వచ్చేసి పోతారు. మ్యారేజ్ రూమ్ లో ఎవరిదో పెట్టుకో. అలా కాదు. ఇక్కడ నా వాచ్లు ఉన్నాయి, నా కళ్ళద్దాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఇవన్నీ కలద్దాల టూర్ లో చూపిస్తాం. మీరు తిట్టుకోను కుళ్ళుకోను లేకపోతే ఇంకేం అనుకోను అంటే ముందే చెప్పాలి కదా. ఫస్ట్ పెద్ద టీవీ అన్నప్పుడే కుళ్ళిస్తున్నాం. తిట్టుకుంటారు వచ్చి పైసలు వేస్ట్ చేసిండ్రు. చిన్నప్పటి నుంచి కోరికలు ఉంటాయి కదా కొన్ని, అవన్నీ తీర్చుకోవాలి కదా. అవన్నీ తీర్చుకోవాలంటే 2 ఇల్లు కొనుక్కోదు. అన్ని ఒక ఇంట్లో దూపే. ట్రిప్ లో పోతాం. ట్రిప్ లో పోయినప్పుడు ప్రతిసారి గుర్తు కింద ట్రిప్పులు లేవు వెళ్ళినప్పుడు గుర్తు కింద ఏవో కొనేసుకుంటారంట. ట్రిప్ కి వెళ్ళడానికి ముందు పైసలు లేదు. మరి ఊపిరి సినిమా నాగార్జున టేపు. బయటకు వెళ్దాం అనగానే కాళ్ళు పక్షపాతం వచ్చేది. ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి బడ్జెట్ ఎవరిష్టం వాళ్ళది అంటున్నారు. కుళ్ళుకోకండి మా ఇల్లు చూసి మొక్కలు చూసి మేము మొక్కలు పోతున్నాం అంటున్నారు. అర్జెంట్ గా
చేసి అన్ని చెప్పినందుకైనా మాకు మా subscribe ఛానల్ కొట్టండి. కూర్చోండి దండి దండి దండి. అవు 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 మనకి అన్ని లేకపోవచ్చు, అందం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లేదు మనకి. సరిగ్గా ఆలోచించుడు, మనకి ఏమీ లేవు. ఘోరంత అదృష్టం కూడా లేదురా మనకి. ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాం. ఆలోచించుకురా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. నేను రోజు దాంట్లోనే మాకు ఇష్టమైన లైఫ్ ని లీడ్ చేస్తున్నా. పొగరు గిగరు అని ఏమనుకోకూరి. అనేసుకున్నాం ఆల్రెడీ. నేను మంది మీద వాడు ఏడతలేను. మీ లైఫ్ స్టైల్ మీది, మీరు సేవ్ చేసుకునే విధానం. అలా అన్ని వద్దు, మా ఇష్టం అదంటే అయిపోద్ది. మీరు మాలా బతకలేరు అని అదే. వెనకాల సోను వీడియో తీసుకుని సోను గారి పెళ్లి కూడా తొందరలోనే చేయాలా. వాడిని అడిగే హక్కు 100% నాకుంది, నాకే ఉంది కాబట్టి అట్లా. ఎందుకు ఇవన్నీ మనకి? రూమ్ టూర్ అయిపోతే బాయ్ చెప్పి మీకు కూడా ఉంది, మీకు లేదని నేను అడిగి. సోను పెళ్లి ఎప్పుడు నానా ఎప్పుడు పెళ్లి టూర్. పెద్ద లుక్ అని నేను అనను, కాకపోతే దీని లెక్క గ్రాండ్ గా అనిపించదు అంతే. పెద్ద లుక్ అంటాను. ఇప్పుడు ఏమంటది, బొక్క మీకు ఇల్లే లేదు, మీరు కూడా మమ్మల్ని అనేటోళ్ళే, మంది మీద పడేటోళ్ళే వీడియో పెడతారు. అండ్ ఈ లైట్లు ఇవి కాపరి, అదన్నమాట సంగతి. చలో రండి, ఇట్లాంటి వయా కొట్టుకుంటూ వస్తారు. అప్పుడు చూడండి మా ఇల్లు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. రండి. వాడు పెళ్లి చేస్తానని చెప్పి వీడియో తీయించేస్తున్నారు.